హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నాకు రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. విమానం హెలికాప్టర్ ఢీకొని 67 మంది మృతి. అమెరికాలో ఘోర ప్రమాదం. పోటోమాక్ నదిలో కుప్పకొన్న ఫ్లైట్ చాపర్. వైట్ హౌస్కు 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం. నదిలో నుంచి 28 మంది డెడ్ బాడీల వెలికితీత. ప్రమాదంలో ఎవరు బతికే ఛాన్స్ లేదన్న అధికారులు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. ఎయిర్ కంట్రోల్ ప్రొసీజర్పై అసహనం. అమెరికాలో 64 మందితో వెళ్తున్న ఒక ప్యాసింజర్ ఫ్లైట్ 3 సైనికులతో వెళ్తున్న ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. ఎయిర్పోర్టులో ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న నదిలో పడిపోయాయి. ఇప్పటి వరకు 28 మంది మృతదేహాలను బయటికి తీశారు. ఈ ఘటనలో 67 మంది మృతి చెంది ఉంటారని, ఎవ్వరూ బ్రతికే అవకాశం లేదని అధికారులు తెలిపారు. గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద విమాన ప్రమాదమని పేర్కొన్నారు. విమానం తలకిందులుగా నది అడుగు భాగంలోకి కూరుకుపోయిందని తెలియజేశారు. సర్కారు స్కూళ్లలో ఏఐ క్లాసులు. విద్యా ప్రమాణాల పెంపునకు విద్యాశాఖ కసరత్తు. బెంగళూరు కంపెనీ ఎక్స్టర్ ఫౌండేషన్తో చర్చలు. ఫౌండేషన్ను సందర్శించిన అధికారుల బృందం. 6 నెలల్లో మన ఏఐ డీప్సీక్ చాట్ జీపీటీకి పోటీగా తెస్తాం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. కుంభమేళాలో అగ్ని ప్రమాదం. మహా కుంభమేళాలో మరొకసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 22లో వేసిన టెంట్లకు మంటలు అంటుకున్నాయి. భక్తులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికార వర్గాల వెల్లడి. గోదావరి నీళ్ల దోపిడీకి ఏపీ మరొకసారి స్కెచ్. బనకచెర్లతో పాటు సోమశిల ప్రాజెక్టుకు ప్లాన్. 200 టీఎంసీలకు తోడు మరొక 200 టీఎంసీలు తోడేందుకు కుట్రలు. 2016 నాటి పోలవరం టు సోమశిల డైవర్షన్కు రీడిజైన్. అందులో భాగంగానే 2 పేజీల్లో గోదావరి బనకచెర్ల, గోదావరి సోమశిల ప్రాజెక్టుల నిర్మాణం. రెండింటికి కామన్ రిజర్వాయర్గా బొల్లాపల్లి. తొలి దశలో బనకచెర్ల లింక్ ద్వారా 150 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్. రెండో దశలో సోమశిల లింక్ ద్వారా 300 టీఎంసీలకు పెంచే యోచన. గోదావరి జలాల మళ్లింపుపై ఏపీ మరొక కుట్రకు తెరలేపింది. ఇప్పటికే పోలవరం రైట్ కెనాల్ కెపాసిటీని పెంచి అక్కడి నుంచి బనకచెర్లకు నీటిని తీసుకెళ్లేలాగా గోదావరి బనకచెర్ల లింక్ను చేపట్టేందుకు సిద్ధమైన పక్క రాష్ట్రం దానికి సమాంతరంగా పోలవరం నుంచి సోమశిలకు నీటిని డైవర్ట్ చేసేందుకు పావులు కదుపుతున్నది. ఈ 2 డైవర్షన్కు కామన్ రిజర్వాయర్గా బొల్లాపల్లిని వాడుకోవాలని చూస్తుంది. మొత్తంగా గోదావరి బనకచెర్ల లింక్ ద్వారా 200 టీఎంసీలు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ గోదావరి సోమశిల లింక్ ద్వారా అదనంగా మరొక 200 టీఎంసీలు జల దోపిడీకి సిద్ధమవుతుంది ఏపీ ప్రభుత్వం అంటూ ఒక న్యూస్. రాష్ట్ర అభ్యంతరాలు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, బీఆర్ఎంబికు తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. గోదావరి జలాల్లో అందుబాటులో ఉన్నవి 1486 టీఎంసీలేనని పేర్కొంది. అందులో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించగా 518 టీఎంసీలు ఏపీకి ఇచ్చారని గుర్తు చేసింది. మిగులు జలాలకు సంబంధించి ఇప్పటి వరకు లెక్క తేల్చలేదని, అలాంటప్పుడు వరద జలాల ఆధారంగా ప్రాజెక్టును ఎలా చేపడతారని ఆక్షేపించింది. మిగులు జలాల వాటలు తేలనప్పుడు కొత్తగా లింక్ ప్రాజెక్టులు చేపట్టడం ఏంటని వాదించింది. 2016లో ఏపీ నిర్మించ తలబెట్టిన పోలవరం సోమశిల ప్రాజెక్టు విషయాన్ని కూడా లేఖలో అధికారులు ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టుకే ఇప్పుడు రీడిజైన్ చేస్తున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. వెంటనే ఆ ప్రాజెక్టును ఆపాలని లేఖల్లో కోరారు. మరొక వైపు ఇప్పటికే కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 లేఖలు రాసిన సంగతి కూడా తెలిసిందే. ఆర్థిక సాయం చేయొద్దని కేంద్ర ఆర్థిక శాఖకు, టెక్నికల్ అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర జలశక్తి శాఖకు ఆయన 2 లేఖలు సమర్పించారు. జిహెచ్ఎంసీ మీటింగ్ కౌన్సిల్ రచ్చ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ రచ్చ అయింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లాకార్డులతో పోడియం వద్దకు దూసుకురావడం, వారిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇంగ్లాండ్తో సిరీస్
దక్కేనా? ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో తొలి 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించి మూడో పోరులో తడబడిన టీమిండియా కీలక సవాల్ సిద్ధమంది. గత మ్యాచ్లో బయటపడ్డ బలహీనతలను సరిదిద్దుకొని శుక్రవారం జరిగే 4వ టీ20 మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నది ఇండియా. భూమి లేకున్నా ధరణిలో ఎంట్రీ. ఫీల్డ్లోని భూములకు ధరణి రికార్డులకు 8 లక్షల ఎకరాల తేడా ఇప్పటికే పరిష్కరించినవి పోగా ఇంకా 5.82 లక్షల ఎకరాలు ఎక్కువ. ఏ జిల్లాలో చూసినా వేల ఎకరాల్లో తేడాలు. పాస్బుక్స్లో భూమి ఎక్కువగా నమోదైనోళ్ళు గప్చుప్. అక్రమంగా రైతు బంధు క్రాప్ లోన్లు తీసుకున్నట్లు గుర్తింపు. భూమి తక్కువగా నమోదైన రైతులు ఆఫీసుల చుట్టూ చక్కర్లు. 1956 నాటి ఆర్ఎస్ఆర్ ఆధారంగా డిజిటల్ రికార్డు సరిచేస్తున్న రెవెన్యూ శాఖ. ధరణి ముసుగులో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం వాటిని సరిచేసే పనిలో పడింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ బై సర్వే నంబర్ల కింద అసలు భూ విస్తీర్ణం కన్నా 8 లక్షల ఎకరాలు ఎక్కువగా ధరణిలో నమోదైంది. దీంతో క్షేత్రస్థాయిలో రైతుల మధ్యన గొడవలు మొదలయ్యాయి. ధరణి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా ఈ పంచాయతీలు తెగడం లేదు. డిజిటల్ రికార్డుల ఆధారంగా పాస్బుక్స్లో భూ విస్తీర్ణం ఎక్కువ పడినోళ్లు సమాచారం ఇవ్వాలని ఆఫీసర్లు కోరినా ఎవరు చెప్పడం లేదని ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ 65 ఏళ్లు. 5 ఏళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలోని యూనివర్సిటీలో పనిచేసిన ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 65కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా గురువారం జీవో నంబర్ 3 రిలీజ్ చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ను పెంచుతామని ప్రకటించగా దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సర్కారు తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం రిటైర్డ్ కావాల్సిన 5 ప్రొఫెసర్ల పదవీ విరమణ సభలు వాయిదా పడ్డాయని అధికారులు తెలియజేశారు. 5వ తేదీన కేబినెట్, 7వ తేదీన అసెంబ్లీ. కులగణన, బీసీ కమిషన్ రిపోర్టులపై రెండింటిలో చర్చ. బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం. పంచాయతీ ఎన్నికల దిశగా సర్కార్ అడుగులు. ఎలక్షన్ కోడ్ ఉండడంతో కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి కోరే ఛాన్స్. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. కీలకమైన బీసీ రిజర్వేషన్లు తేల్చే అంశాన్ని తుది దశకు తెచ్చింది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఫిబ్రవరి 5న కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ సమావేశంలో కులగణన నివేదికపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఈలోగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా అందుతుందని, దానిపైన కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలుస్తుంది. కులగణన సర్వే ముసాయిదా నివేదిక శుక్రవారం కేబినెట్ సబ్ కమిటీ ముందుకు రానుంది. ఫిబ్రవరి 2న పూర్తి నివేదికను ప్లానింగ్ శాఖకు అందించనున్నది. బండరాళ్ళు మీద పడి తల్లి కూతుళ్ళు మృతి. ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం. మరో 5గురికి గాయాలు. సిద్దిపేట జిల్లాలో ఈ ఘటన. నేడు ఉస్మానియా ఆసుపత్రి పనులు షురు. గోషమహల్ స్టేడియంలో భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. 26 ఎకరాల్లో 2000 బెడ్స్ సామర్థ్యంతో కొత్త హాస్పిటల్. అత్యాధునిక టెక్నాలజీతో మల్టీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం. 90 డయాలసిస్, 500 బెడ్లతో ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణానికి ప్రణాళిక. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం, ఎకనామిక్ సర్వే రిపోర్టు. రేపు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సెషన్లో 16 బిల్లులను సభ ముందుకు తేనున్న కేంద్రం. పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దుపై పోరాటం. దక్షిణాదిలో కలిసొచ్చే రాష్ట్రాలతో కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయం. కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలకు లెటర్ రాసే యోచనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. పాలమూరు పంపులకు పవర్ కట్. నార్లాపూర్ పంప్ హౌజ్కు కరెంటు సరఫరా నిలిపివేసిన ట్రాన్స్కో. 700 కోట్ల బిల్లులు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్. ఇందులో 500 కోట్లు గత సర్కారు బకాయిలే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరొక 200 కోట్లు. బాపుఘాట్లో జాతిపిత వర్ధంతి. జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా లంగర్ హౌస్ బాపుఘాట్లో గురువారం ఆయన సమాధి వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. తర్వాత స్మారక భవనంలో జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రోహిన్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో మద్యం ధరలు పెంపు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పెంపు ధరలు తొందరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మద్యం ధరలను పెంచాలని ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. ఇందులో మద్యం ధరలు ఎంత మేరకు పెంచే అవకాశం ఉందో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు మద్యం ధరలపై త్రిసభ్య కమిటీ రిపోర్టును అధికారులు పరిశీలిస్తున్నారు. మద్యం ధరలను దాదాపు 10% నుంచి 15% పెంచనున్నట్లు తెలుస్తుంది. బ్రాండెడ్ బీర్లు, బ్రాండెడ్ మద్యం, చీఫ్ లిక్కర్ ధరలు పెంచాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. బీసీ బంధుపై సర్కారు ఆరా. నిధులు ఏం చేశారని లబ్ధిదారులకు అధికారుల ఫోన్లు, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని ఎంపీడీఓలకు స్టేట్ ఆఫీసర్ల ఆదేశం. పేద వెనుకబడిన బీసీ వర్గాల లబ్ధిదారులకు గత బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన బీసీ బంధుపై ప్రభుత్వం ఆరా తీస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన 1,00,000 ఆర్థిక సహాయంతో ఏం చేశారని లబ్ధిదారులు అధికారులు ఫోన్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా బీసీ బంధు స్కీమును తీసుకొచ్చింది. ఒక విడతలో అర్హుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,862 దరఖాస్తులు రాగా అందులో మొత్తం 4.13 లక్షల మందిని 1,00,000 ఆర్థిక సహాయానికి అర్హులుగా గుర్తించింది. వారందరికీ ప్రతి నెల 15న ఆర్థిక సహాయం అందించాలని, అది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల వరకు దాదాపు 46,000 మంది కుల వృత్తిదారులకు 1,00,000 ఆర్థిక సహాయం అందించింది. వృత్తిదారులు 3 సరుకులు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసేందుకు వీలుగా 100% సబ్సిడీతో 1,00,000 అందించింది. ఇంకా 3.73 లక్షల మంది అర్హులకు ఇవ్వాల్సి ఉండగా ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆగిపోయింది. కాగా లబ్ధిదారులు ఆ పార్టీ నేతలు అనర్హులు ఉన్నారని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. దీంతో ఈ స్కీమ్ను కాంగ్రెస్ సర్కారు పక్కన పెట్టింది. ఈ స్కీమ్ కోసం గత సర్కారు మొత్తంగా 500 కోట్ల మంజూరు చేయగా అందులో 400 కోట్ల నిధులను కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లో మన హైడల్ ప్రాజెక్టులు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు. హిమాచల్ సీఎం సుఖ్వీందర్తో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ. హైడల్ ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కషన్, త్వరలోనే ఎంఓయూ. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు కరెంటు సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ హైడల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కరెంటు తెచ్చుకునేందుకు వేగంగా ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్తో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. అక్కడ హైడల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించారు. గురువారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఇందులో ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కూడా పాల్గొన్నారు. 100 మెగావాట్లకు పైగా హైడల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతూ అధికారికంగా హిమాచల్ ప్రదేశ్ అధికారులకు తెలంగాణ అధికారులు లెటర్ను అందజేశారు. గాంధీ బాటలోనే నడుద్దాం, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప యోధుడు గాంధీజీ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి, జైపూర్, భీమారం, చెన్నూరు మండలాల్లో ఆయన పర్యటించారు. రామకృష్ణపూర్లో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల లీడర్లతో కలిసి మొక్కను నాటారు. అనంతరం జైపూర్లో జరిగిన వివి వెంకటస్వామి ఎంపీ వంశీకృష్ణ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన ఇందారం, కానుకూరు జట్లకు ప్రైజులు అందజేశారు. ఇప్పటి వరకు నాకు ఎందుకు రిపోర్టు అందజేయలేదు అంటూ ఫైర్ అయిన మంత్రి జూపల్లి కృష్ణారావు. హుస్సేన్ సాగర్ ఘటనపై మంత్రి జూపల్లి ఆగ్రహం. హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఇప్పటి వరకు తనకు నివేదిక ఎందుకు ఇవ్వలేదని అధికారులు నిలదీశారు. వెంటనే ప్రమాద బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. గురువారం సెక్రటేరియట్లో మీడియా చిట్ చాట్లో మంత్రి మాట్లాడుతూ టూరిజం బోట్ బాణసంచర్ ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. బాధితులైన సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నా నియోజకవర్గంలోనే పనులు లేట్ చేస్తారా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇక రాష్ట్రమంతా ఎలా పూర్తి చేస్తారు? ఇరిగేషన్ ఆఫీసర్లపై మంత్రి ఉత్తమ్ సీరియస్. సూర్యాపేట సిఈ, సిడిఓ, సిఈ, ఈఎన్సీలకు ఫోన్లు. ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సొంత నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని లిఫ్ట్ స్కీమ్ పనుల్లో జరుగుతున్న జాప్యంపై సీరియస్ అయ్యారు. సూర్యాపేట సిఈ, సిడిఓ, సిఈ, ఈఎన్సీలకు గురువారం ఫోన్ చేసి పనులు ఎందుకు లేట్ అవుతున్నాయంటూ నిలదీశారు. లిఫ్ట్ స్కీమ్ సంబంధించిన డిజైన్లు లేట్ అవుతుండటంతోనే పనులు ముందుకు కదలడం లేదని అధికారులు చెప్పడంతో ఇంత ఆలస్యం ఎందుకని ఫైర్ అయ్యారు. సమస్య ఎక్కడుందని ప్రశ్నించారు. అధికారులు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడంతో ఇలాగైతే కుదరదని, తన సొంత నియోజకవర్గంలోనే పనులు ఇంత లేట్ చేస్తే రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. వెంటనే నియోజకవర్గంలోని లిఫ్ట్ పనులను మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సూర్యాపేట సీఈని వెంటనే హైదరాబాదు ఆఫీస్కు రావాలని ఆర్డర్ వేశారు. పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో, ఏ లిఫ్ట్ల పని ఎంతవరకు వచ్చిందో రివ్యూ చేయాలని ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హామీలు నెరవేర్చకుంటే అధికారం నుండి తప్పుకోండి అంటున్న ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెప్తారు అంటున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలకు క్షమాపణలు చెప్పి అధికారం నుంచి తప్పుకోవాలని ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీకి సూచించారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలంటూ హామీలు ఇచ్చిందని ఏడాదైనా అమలు చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే కాంగ్రెస్ నేతలు చేతులెత్తేస్తున్నారని, ఆ పార్టీ వైఫల్యానికి ఇదే నిదర్శనం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలుసుకోకుండా ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హామీలు అమలు చేసేదాకా వెంటాడుతాం, ఆ పార్టీ నేతలను అడ్డుకొని నిలదీస్తాం. 6 గ్యారంటీలపై రాహుల్ గాంధీ స్పందించాలి. తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి ఉంది అని లక్ష్మణ్ విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో మనోళ్లకు నష్టం అంటున్న హరీష్ రావు. పీజీ మెడికల్ సీట్లన్నీ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తాయి అంటున్న హరీష్. పీజీ మెడికల్ సీట్లలో 50% లోకల్ రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మన రాష్ట్రంతో పాటు దక్షిణాది విద్యార్థులకు నష్టం కలుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మెడికల్ కాలేజీల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో సుప్రీంకోర్టు తీర్పుతో స్థానిక విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని గురువారం ఒక ప్రకటనలో హరీష్ రావు పేర్కొన్నారు. 2025 నాటికి తెలంగాణలో 2924 పీజీ సీట్లు ఉండగా 50% లోకల్ రిజర్వేషన్ ప్రకారం 1462 పీజీ సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మాత్రమే వచ్చాయన్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సీట్లన్నీ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్లిపోతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పైన దెబ్బ పడే అవకాశం, ఆ ప్రమాదం కూడా ఉందన్నారు. కాగా హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని అడిగినందుకు బీఆర్ఎస్ కార్పొరేట్ను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. బడ్జెట్పై చర్చ లేకుండానే ఆమోదిస్తున్నట్టు ప్రకటించడం అప్రజాస్వామికమన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతుండటంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు అరెస్టు చేస్తారా అంటూ ఫైర్ అయిన కేటీఆర్. రాష్ట్ర సర్కారుపై కేటీఆర్ ఆగ్రహం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్ను అరెస్ట్ చేస్తారా అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్కు నిధులు ఇవ్వడం లేదని జిహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో కాంగ్రెస్ సర్కార్ను తమ పార్టీ సభ్యులు ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా అని గురువారం ఒక ప్రకటనలో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు కూడా చేయకుండా మరొకసారి అవే కాగితాలపైన అంకెలు మార్చి కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుందని ఫైర్ అయ్యారు. ఆ మోసాన్ని అడ్డుకునేందుకే మా ప్రజాప్రతినిధులు గొంతు నొక్కుతారా? పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస సవలతులు కూడా నిర్వహించలేని అసమర్థ తీరును ప్రశ్నించే ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు. హైదరాబాద్ ప్రజల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయాలని అప్పటిదాకా సీఎంను, సర్కార్ను ప్రశ్నిస్తూనే ఉంటాం అని కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 2వ వారంలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి రాక సూర్యాపేట జిల్లాలో సభ నిర్వహిస్తాం అంటున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. వచ్చే నెల 5న కేబినెట్ ముందుకు కులగణన రిపోర్టు. లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం. ఫిబ్రవరి 2వ వారంలో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో ఈ సభ జరుగుతుందన్నారు.
గురువారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తూ గ్రేటర్ పై ఫోకస్ పెట్టామని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ గెలుచుకుంటుందని చెప్పారు. వచ్చే నెల 5న కుల గణన రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీ కేబినెట్ ముందుకు వస్తుందన్నారు. రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్లో చర్చించి లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ అమలుపై నిర్ణయం తీసుకుంటారన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే రియల్ ఎస్టేట్ పడిపోయిందని, దానిని తమ ప్రభుత్వం గాడిన పెడుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీకు రావడం లేదనే దానిపై స్పందిస్తూ సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన సిసిసిలో లేదా ఇంట్లో సమీక్షలు చేస్తున్నారని, ఇందులో తప్పేమీ ఉందన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న పాత సెక్రటరీను కేసీఆర్ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలని, పార్టీ నేతలు సోనియా, రాహుల్, ఖర్గే ఫోటోలు పెట్టుకోవాలని అన్నారు. కేసీఆర్ను ఉద్యమకారుడిగా అభిమానించిన వైఎస్ఆర్కే అభిమానులు ఎక్కువని, ఆయనకున్నంత అభిమానులు ఎవరికీ లేరన్నారు. ఫామ్ హౌస్ పాలనను కోరుకునేది దొరలు మాత్రమేనని, కేటీఆర్, హరీష్ రావు, కవిత తమ అస్తిత్వం కోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకు వారు తెచ్చిన ప్రాజెక్టులు, నిధులు ఎన్ని అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఉద్దేశం వేరని, అధికారుల వల్ల నిధుల విడుదల కొంత జాప్యం అవుతుందని ఆయన ఉద్దేశమన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో కొంత జాప్యం జరగవచ్చు, కానీ ప్రతి హామీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. పటాన్ చెరువు గొడవపై కమిటీ ఇంకా నివేదికని ఇవ్వలేదని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. వక్ఫ్ బోర్డు సీఈఓను తొలగించండి, హైకోర్టు కీలక తీర్పు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓగా అసదుల్లాను నియమించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 23 ప్రకారం వక్ఫ్ సీఈఓను నియామకం జరగలేదని ఆక్షేపించింది. సీఈఓ పదవి నుంచి అసదుల్లాను వెంటనే తొలగించాలని, 4 నెలల్లోగా అర్హుడైన అధికారిని ఈసీఓగా నియమించాలని తీర్పు చెప్పింది. ఈ మేరకు జస్టిస్ నగేష్ భీంపాక గురువారం తీర్పు చెప్పారు. తాత్కాలిక సీఈఓగా షేక్ లియాఖత్ హుస్సేన్ను కొనసాగించవచ్చన్నారు. పసుపు బోర్డుతో రైతులకు, భావితరాలకు మేలు, ఇక డ్రై బోర్డు తీసుకురావాలనేదే నా లక్ష్యం అంటున్న ఎంపీ ధర్మపురి అరవింద్. పసుపు బోర్డుతో నిజామాబాద్ ప్రజల దశాబ్దాల కళ నెరవేరిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాజకీయాల కోసం పసుపు బోర్డు తెలియదని తెలిపారు. రైతులకు, భావితరాలకు మేలు చేసేందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేకంగా మాట్లాడారు. పసుపు బోర్డు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని వెల్లడించారు. మద్దతు ధర విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. బోర్డు రాకతో పసుపు రైతులకు ఎంతగానో లాభం జరిగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాణ్యత నుంచి మొదలు పెట్టుకుంటే పరిశోధనలు, ఎగుమతులు లాంటివి పెరుగుతాయని తెలిపారు. ఇందూరుకు డ్రై పోర్ట్ తీసుకురావాలనేది తన భవిష్యత్ లక్ష్యమని చెప్పారు. నిజామాబాద్కు కేంద్రం నుంచి రావాల్సిన సహాయం అందుతుందని, బీజేపీని గెలిపించినందుకు అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని వివరించారు. నిజామాబాద్ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చినందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నానని ధర్మపురి అరవింద్ తెలియజేశారు. ఉన్నత విద్యలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు, ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ. ఉన్నత విద్యలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా జీవో జారీ చేశారు. ప్రభుత్వం సూచించిన రూల్స్ మేరకు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్స్, 5% రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. దివ్యాంగుల హక్కులు చట్టంలోని నిబంధనల మేరకు ఈ చర్యలు చేపట్టింది. అంధత్వం బాధితులు, మరుగుజ్జులు, యాసిడ్ బాధితులు, కండరాలు సరిగా పనిచేయని వాళ్ళు, ఆటిజం, మానసిక వైకల్యం, చెవుడు తదితర వైకల్యం ఉన్న వారిని 5 కేటగిరీలుగా విభజించి ఒక్కొక్క కేటగిరీకి 1% రిజర్వేషన్ను అమలు చేయనుంది. వికలాంగుల కేటగిరీలో భర్తీ కాకుండా మిగిలిన సీట్లను మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లతో భర్తీ చేస్తామని ఉత్తర్వులో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పిసిసి కమిటీతో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భేటీ. పటాన్ చెరువు గొడవపై వివరణ. పటాన్ చెరువు నియోజకవర్గం కాంగ్రెస్ గొడవపై పిసిసి విచారణ కమిటీ ముందు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం హాజరై వివరణ ఇచ్చారు.
హిమాయత్ నగర్ విచారణ కమిటీ మెంబర్ వినోద్ రెడ్డి ఇంట్లో మరొక సభ్యుడు విప్ ఆది శ్రీనివాస్ ముందు గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ గొడవలో తన తప్పేమీ లేదని, తాను ఎవరిని అవమానించలేదని, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం తనదని కమిటీ ముందు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగి హల్చల్. రెవెన్యూ శాఖ ఉద్యోగిగా ఫేక్ ఐడి చేసుకున్న భాస్కర్ రావు అదుపులోకి తీసుకున్న ఎస్పీఎఫ్ సిబ్బంది. రాష్ట్ర సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగుల వ్యవహారం కలకలం రేపింది. ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంకి ఎంట్రీ ఇస్తున్న సదరు వ్యక్తులు ఉద్యోగుల పేరిట దర్జాగా తిరుగుతూ హల్చల్ చేశారు. సెక్షన్ ఆఫీసులో పనులు చేయిస్తామంటూ దందాలకు దిగారు. నకిలీ ఉద్యోగుల సమాచారంతో సచివాలయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నకిలీ ఉద్యోగుల కదలికలపై సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాలతో ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత చాకచక్యంగా ఒక నకిలీ ఉద్యోగిని ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు రెవెన్యూ శాఖ ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్నట్లు గుర్తించారు. ఇటీవల కాలంలో సెక్రటేరియట్లోని అన్ని ఫ్లోర్లలో విజిటర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఈ క్రమంలో పాసులు ఉన్నవారిని లోపలికి అనుమతిస్తూ ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పేరుతో నకిలీ ఐడెంటిటీ కార్డులతో కొందరు వ్యక్తులు లోపలికి వెళ్తున్న విషయం బయటకు వచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ మీడియా సమావేశంలో ఉద్యోగి పేరిట హల్చల్ చేస్తున్న భాస్కర్ రావును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బట్టబద్దలైంది. రియల్టర్ విజయలక్ష్మి అరెస్ట్. విల్లాలు ఇస్తామంటూ బాధితుల నుంచి 300 కోట్ల వసూలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. విల్లాల పేరుతో పలువురు నుంచి దాదాపు 300 కోట్లు వసూలు చేసిన లేడీ డాన్ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటలో సర్వే నంబర్ 170/3, 170/4, 170/5లో 2018 నుంచి శ్రీలక్ష్మి విల్లాస్ కన్స్ట్రక్షన్ పేరుతో బిజినెస్ ప్రారంభించింది. అన్ని సౌకర్యాలతో విల్లాలు నిర్మించి ఇస్తామని ప్రకటనలు ఇచ్చింది. దీంతో మొత్తం 260 మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. కొంతమందికి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి డబ్బులు కట్టించుకుంది. కానీ విల్లాలను అనుకున్న సమయంలో పూర్తి స్థాయిలో నిర్మించి ఇవ్వలేదు. ఆయా విల్లాల్లో డ్రైనేజీ, వాటర్, కరెంట్, కాంపౌండ్ వాల్ తదితర పనులను పెండింగ్లో పెట్టింది. కొన్ని విల్లాలను ఎఫ్టీఎల్ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టడంతో అధికారులు వాటిని కూల్చివేశారు. దీంతో 2023లో బాధితులు ఆమెపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి నుంచి ఆమె తప్పించుకొని తిరుగుతుంది. 6 నెలల క్రితం ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కాగా గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు పారిపోతుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు. ఫోన్ టాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్ రావుకు బెయిల్. పలు షరతులతో మంజూరు చేసిన హైకోర్టు. ఫోన్ టాపింగ్ కేసులో 2 నిందితులకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అడిషనల్ మాజీ ఎస్పీ నాయని భుజంగరావు, మాజీ డీసీపీ పి రాధాకిషన్ రావుకు పలు షరతులు విధిస్తూ బెయిల్ ఇచ్చింది. ₹1,00,000 చొప్పున 2 షూరిటీలు, పాస్పోర్ట్లను కింది కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. గురువారం జస్టిస్ కె సుజన ఉత్తర్వులు జారీ చేశారు. ఫోన్ టాపింగ్ కేసులో 2024 మార్చిలో భుజంగరావు, రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. భుజంగరావుకు నాంపల్లి కోర్టు ఆగస్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి కోర్టుల ద్వారా మధ్యంతర బెయిల్ పొందుతూ వచ్చారు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. మరొక వైపు చెంచల్గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ రావు కూడా తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలనే పిటిషన్లో కూడా వేరుగా తీర్పు వెలువడించింది. ఇరుపక్షాల వాదనలు ఇలా ఉన్నాయి. భుజంగరావు తరపు న్యాయవాది వాదిస్తూ తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నందున రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. గత ప్రభుత్వంలోని పెద్దలు ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నారని పోలీసులు చెబుతున్నా అది ఎవరో పేర్కొనలేదు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ భుజంగరావు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు. 2020లో రాధాకిషన్ రావు పదవి విరమణ చేశారు. నాటి ప్రభుత్వ పెద్దలు టాస్క్ ఫోర్స్ అధికారిగా నియమించారని గుర్తు చేశారు. విచారణ ఇంకా కొనసాగుతున్న దశలో రాధాకిషన్ రావు, భుజంగరావుకు బెయిల్ ఇవ్వడం సరికాదని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు 2 నిందితులకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ వేర్వేరుగా తీర్పులను వెలువడించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుపైనే కాంగ్రెస్ ఫోకస్. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కసరత్తు. 3 పేర్లతో హైకమాండ్కు లిస్టు.
5 లోపు అభ్యర్థి ప్రకటన. రేసులో నరేందర్ రెడ్డి, రమణారెడ్డి, వెలిచాల ప్రసన్న, హరికృష్ణ. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో వామపక్షాలకు మద్దతు. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుపైనే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని తిరిగి దక్కించుకునేందుకు కసరత్తు చేస్తుంది. ఇక్కడ నుంచి ఎవరిని బరిలోకి దింపాలని దానిపై మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో ఇప్పటికే కమిటీని నియమించింది. ఈ కమిటీ 3 పేర్లను పిసిసికి సిఫార్సు చేసింది. ఆ పేర్లను హైకమాండ్కు పిసిసి పంపించింది. ఈ పేర్లలో ఏదో ఒకటి హైకమాండ్ ఫైనల్ చేయనుంది. వచ్చే నెల 5 లోపు అభ్యర్థి ప్రకటన ఉంటుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ మౌనం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికలకు నగారా మోగిన ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి చప్పుడు లేకపోవడంతో ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలువురు ఆశావాహులు తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతున్నా పార్టీ అధిష్టానం ఇప్పటికీ మౌనం వహిస్తుంది. ఎన్నికల అంశాన్ని కేసీఆర్ చూసుకుంటారని కేటీఆర్ చెప్తున్నా ఎన్నికల్లో పోటీ చేసేదే లేదని క్లారిటీ ఇవ్వడం లేదు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో పాటు నిజామాబాద్, కరీంనగర్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ, నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 7న ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై చర్చ జరుగుతుంది. కరీంనగర్ మాజీ మేయర్ రవీంద్ర సింగ్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్, ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి వంటి నేతలు నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కోసం యాక్టివ్గా ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీ తరఫున అభ్యర్థిని బదిలో దింపుతారా లేదా ఇతర అభ్యర్థులకు మద్దతు ఇస్తారా అన్న దానిపై పార్టీ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నాయక రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ DT వెంకటస్వామి.